నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 25, 2025 శుక్రవారం నాటి దిన ఫలితాలలో పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరము ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము తెల్లవారి 5:57 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:31 వరకు. ఈరోజు తిథి ద్వాదశి ఉదయం 11:41 వరకు. తదుపరి త్రయోదశి తిథి ప్రవేశము. నక్షత్రం పూర్వభద్ర నక్షత్రం ఉదయం 8:43 వరకే. తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్ర ప్రవేశము. వర్జము సాయంత్రం 5:30 నుంచి సాయంత్రం 6:56 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:28 నుంచి ఉదయం 9:18 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 12:39 నుంచి మధ్యాహ్నం 1:29 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:39 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు. యమగండ కాలం మధ్యాహ్నం 3:22 నుంచి సాయంత్రం 4:56 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:21 నుండి తెల్లవారి 5:09 వరకు. అమృత గడియలు రాత్రి 2:07 నుండి తెల్లవారి 3:33 వరకు. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 11:49 నుంచి 12:39 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు ఈరోజు సక్సెస్ఫుల్ డే అని చెప్పవచ్చు. మీరు ఏ పని చేయాలన్నా ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా ఈరోజు తీసుకున్నట్టయితే కనుక దీని యొక్క ఫలితము మీకు ఉత్తరోత్తర కలిగే అవకాశం గోచరిస్తోంది. అయితే మీకు కలిసి వచ్చే రంగులు పసుపు రంగు, గోధుమ రంగు. వ్యాపారస్తులకు లాభాల కోసం కావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, విస్తరించాలన్నా, కొత్తగా వ్యాపారంలోకి రావాలనుకున్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. తక్షణమే ఆ పనులు చేసుకోండి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే చాలా శక్తివంతంగా ఉంటారు. ఎటువంటి అనారోగ్య సూచనలు కనబట్టలేదు. కుటుంబపరంగా చూసినట్టయితే ధనలాభాలు కుటుంబ పరంగా వచ్చే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి, స్థిరచరాస్తులు కోర్టులో ఉన్నట్టయితే మీ పరంగా వచ్చేందుకు శుభవార్త ఈరోజు మీరు వినబోతున్నారు. అయితే మీకు చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించి మీరు ఏదైనా పని చేసుకున్నట్టయితే లేదా ఏదైనా నిర్ణయం తీసుకున్నట్టయితే గురువు యొక్క అనుగ్రహం పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు పూర్వ ప్రతిష్ట, పూర్వ వైభవము తిరిగి మళ్ళా పొందుతారు. అంటే ఏలినాటి శని ప్రభావంలో మిమ్మల్ని కొంతమంది కించపరిచినా, హీనపరిచినా, ఇన్సల్ట్ చేసినా ఈ సమయంలో తిరిగి వాళ్ళ తప్పు తెలుసుకుని వాళ్ళు మళ్ళా తిరిగి మీరు ఇదివరకు ఎలా ఉన్నారో ఆ వైభవంతో తిరిగి కొనసాగే అవకాశము శని భగవానుడు ఈ రోజు ఇవ్వబోతున్నాడు. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే మీ యొక్క సెల్ఫ్ ఎఫర్టే ఇక్కడ పని చేస్తుంది తప్ప ఎవరి మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఈరోజు తెచ్చుకోకండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే నూతన వ్యాపార మార్గాలు మీరు అన్వేషించాలి. పాత పద్ధతిలోనే మేము వ్యాపారం చేస్తాము అంటే కనుక అది కొంచెం వెనకబడే అవకాశం ఉంది. కొత్తగా ఈ రోజుకు సంబంధించి అప్ టు డేట్గా ఎలా వ్యాపారస్తులు లాభపడుతున్నారో తెలుసుకొని దానికి సంబంధించిన మార్గాలు మీరు కూడా అవలంబిస్తేనే ఉత్తరోత్తర లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేదు అంటే కనుక ఉన్న స్థానంలోనే ఉండే అవకాశం ఉంది. వ్యాపారస్తులు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కాళ్ళకు సంబంధించినటువంటి అనారోగ్యాలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే ప్రశాంతంగా ఉండబోతోంది. మీకు కలిసి వచ్చే రంగులు నలుపు రంగు, ఎరుపు రంగు. మీకు చెప్పదగిన మంత్రము ఓం సం శనేశ్వరాయ నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండే ఉద్యోగస్తులకు అధికారులతో మిశ్రమ అనుబంధాలు. అంటే కొంతమంది అధికారులు మిమ్మల్ని ఇష్టపడచ్చు, మరి కొంతమంది మిమ్మల్ని వ్యతిరేకంగా చూడొచ్చు. ఈ ఒక్కరోజు మీరు ఓర్పుతో సంయమనంతో కనుక మెలిగినట్టయితే తదుపరి రోజు నుంచి మంచిగా ఉండే అవకాశం ఉంది. విద్యార్థులు సాధన చేస్తేనే, కష్టపడితేనే
ముందుకు వెళ్ళే అవకాశం కనబడుతోంది. కాబట్టి ఎఫర్ట్ పెట్టండి. వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే మీకు ఈరోజు విపరీతమైన ఖర్చులు కనబడుతున్నాయి. అది ఎందుకు ఏమిటి అనేది ఆలోచన చేసి తగ్గించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే ఎక్కువగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా కాస్త ఉద్రిక్తతలు, ఇంట్లో గొడవలు, తగాదాలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, లేనిపోని అపోహలు ఇలాంటివన్నీ కొంచెం ఎక్కువగా కనబడుతున్నాయి, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు నీలిరంగు, తెలుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం రామ్ రాహవే నమః. కొన్ని సద్దుమణగడం కోసమైనా లేదా మీకు మనశ్శాంతిగా ఉండడానికైనా ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా ఈ మంత్రాన్ని యథాశక్తి చదువుకుని వెళ్ళినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క ఉద్యోగస్తులను కనుక చూసినట్టయితే అవకాశాలు ఈరోజు మీకు చాలా ఎక్కువగా వస్తాయి. అది ప్రమోషన్స్ కోసం కావచ్చు, ఏరియర్స్ కోసం కావచ్చు, లేదా వేరే కొత్త ఉద్యోగాల్లో కావచ్చు. ఏదైనా సరే మీకు అవకాశాలు అందిపుచ్చుకునే రోజు, శుభదినము ఈరోజు. అయితే విద్యార్థులకు మోటివేషన్ అంటే మీ యొక్క స్కిల్స్ బయటపడే అవకాశము, మీరు ఎక్కడైనా క్యాంపస్లో కానీ లేదా విదేశాలకు వెళ్ళాలన్నా లేదా మీ డ్రీమ్స్ సాధించుకోవాలన్నా ఈరోజు మంచి రోజు. ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. వ్యాపారస్తులకు ఆదాయము ఆశాజనకంగా ఉండబోతోంది. ఇంకా కొంచెం పెంచుకోవాలి అంటే కనుక, వినియోగదారులను పెంచుకోవాలి అంటే కనుక మీ యొక్క వస్తువుల్లో నాణ్యతను కనుక పెంచుకున్నట్టయితే వినియోగదారులు అట్రాక్ట్ అయ్యే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శరీరానికి సంబంధించినటువంటి కొన్ని రుగ్మతలు బయటపడే అవకాశం ఉంది, జాగ్రత్తలు తీసుకోండి. మీకు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. చెప్పదగిన మంత్రము ఓం గుం గురవే నమః. ఈ మంత్రాన్ని యథాశక్తి పఠించుకొని ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏ పని మీదైనా బయటికి వెళ్ళాలన్నా, ఏదైనా సాధించుకోవాలన్నా కనుక ఈ మంత్రాన్ని చదివినట్టయితే సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు చెప్పదగిన మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు, మంత్రాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.